ఈరోజు మనం అనుకుంటున్నామండి ఏదో ఏసా రక్తాలు కడిగిపోతే అయిపోతాడు. నో, లెక్కప్ప చెప్పాలి. నీకు ఇచ్చిన జీవితంలో ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలి. అది మంచిదైనను చెడ్డమైనను, నోటితో మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట కూడా లెక్కప్ప చెప్పాలంటే జాగ్రత్త. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. ఈరోజు మనమైతే ఏదో దీవెన కావాలా, ఆశీర్వాదం కావాలా, ఏదో ఒక తృప్తి కావాలా, ఏదో ఒక కిక్ కావాలా, ఏదో ఒక సహాయం కావాలా, లేకపోతే నువ్వు అనుకున్నంతా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎవడన్నా సాయం చేసి ఎవడన్నా దేవుడన్నా ఒకడు ఉన్నాలే వెళ్ళి ప్రార్థన చేద్దాం. కానీ ఈరోజు దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడంటే, ఆయన ప్రియుల కొరకు ఎదురు చూస్తున్నాడండి, తన భార్య కొరకు ఎదురు చూస్తున్నాడండి. సంఘం తన భార్య. ఈరోజు క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావంటే నువ్వు ఆయన కొరకు సిద్ధపడిన సంఘంగా ఉన్నావు. నేను ఇందా నుంచి నిన్నటి ఉండే సంఘమా అంటున్నాను. మీకు అర్థమైందా? చాలామంది అనుకోవచ్చు, మీదేంటి సంఘం ఇక్కడ, నాదేం సంఘం కాదు. క్రీస్తు సంఘం ఇక్కడ ఉన్నాం. ఏ డినామినేషన్ కాదు, గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన వారిగా ఇక్కడ ఉన్నాం. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్దామా అండి?